హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బాహుబలి హ్యాండ్స్ పఫైన్స్ అంటారు కదండి, అవి అయితే స్టిచ్చింగ్ చేశాను. సో ఇక్కడ లైనింగ్ దగ్గర అయితే ఎలాంటి జాయింటింగ్ అనేది కనబడకుండా అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్. షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. మనకి 3 ఇంచెస్కి షోల్డర్ డౌన్ తీసుకున్న తర్వాత హామ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. సో మనకి ఇక్కడ హ్యాండ్ లైనింగ్ అయితే సరిపోయేట అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి బోర్డరు. సో ఇక్కడ నాకు శారీ ఇవ్వలేదు, కానీ పఫైన్స్ అంటే మనకి కుచ్చుల హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఈ క్లాత్ అడ్జస్ట్ అవుతుంది, సో దీంతో చేస్తానని చెప్పేసానండి. సో ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ కుచ్చుల కోసం వచ్చేసి 7 ఇంచెస్ అండి. సో హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ కాబట్టి బార్డర్ చిన్న బార్డర్ ఉంది కాబట్టి సో మెయిన్ కుచ్చుల కోసం వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. బార్డర్ వచ్చేసి 3 ఇంచెస్. సో ఇక్కడ నేనైతే బ్లౌజు పన్నా ఎంత పొడవు ఉందో అంత పొడవుతో అయితే క్లాత్ అయితే ఒక 7 ఇంచెస్తో అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే మనకి ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే మనకి హ్యాండ్ కిందికి అయితే పోతుంది కదా. మనం దానికోసం అయితే ఒక రెండు వైపులా 5 ఇంచెస్ అయితే వదిలేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు అన్నీ సేమ్ ఒకే డైరెక్షన్లో అయితే పెట్టుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ కుచ్చులు అనేవి దగ్గరగా అయితే పెట్టేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా కొంతవరకు ఒక 5-6 కుచ్చులు అనేవి పెట్టిన తర్వాత మనము కుట్టు అనేది వేసుకుంటే కుచ్చులు అనేవి కదలకుండా అయితే నీట్గా వస్తాయి. మనము మార్కింగ్ అనేది ఎక్కడ వరకు చేసుకున్నామో అక్కడ వరకు అయితే కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. మనకి కుచ్చులు పెట్టుకున్న తర్వాత అయితే హ్యాండ్ లైనింగ్కి అయితే సరిపోయేటైతే క్లాత్ అనేది ఉంచుకోవాలి. అలాగే పైన కూడా కుచ్చులు ఎగుడు దిగుడు అనేవి రాకుండా స్ట్రైట్గా అయితే కుచ్చులు వచ్చేటట్టు చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఒక వైపు అయితే అయిపోయింది కదా, ఇంకొక సైడ్కి అయితే మనం ఫస్ట్ పెట్టుకున్న కుచ్చులకి అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే కుచ్చులు అనేవి మళ్ళీ పెట్టుకోవాలి. సో ఇంతకుముందు అయితే రెండు వైపులా ఫస్ట్ పెట్టినప్పుడు నా వైపు ఉండేట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నా వైపే ఉండేటైతే పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఎలా పెట్టుకున్నామో సెకండ్ సారి దానికి ఆపోజిట్గా పెట్టాలి. సో కుచ్చు అనేది ఫస్ట్ ఎంత లెంత్తో అయితే పెట్టేసుకున్నామో అదే కుచ్చు సో అదే క్లాత్ని స్ట్రైట్గా అయితే పెట్టేసుకోవాలండి ఆపోజిట్గా. సో మనం క్లాత్ ఎక్కువ తక్కువ అనేది పట్టుకోకుండా సేమ్ క్లాత్ను కుచ్చు ఆపోజిట్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే లైనింగ్కి అయితే పెట్టి చూసుకుందాము మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది. సో చూసారు కదండి, ఇలా లైనింగ్కి అయితే పెట్టి చూసుకోవాలి. మనకి ఒకవేళ క్లాత్ ఎక్కువైంది అనుకోండి ఒక కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది, అదే తక్కువైంది అనుకుంటే మళ్ళీ ఒక కుచ్చు విప్పుకోవాల్సి వస్తుంది. సో బార్డర్ జాయిన్ చేయకముందే మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి. సో ఇప్పుడు బార్డర్ అనేది ఇలా ఒరిజినల్ మనము మెయిన్ క్లాత్కి కుచ్చులకి పైనుండి అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ అయితే క్లాత్ అనేది స్ట్రైట్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసి చివరి వరకు కుట్టు వేసుకోవాలండి. మళ్ళీ లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కుట్టు అనేది వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ వైపు నుండి అయితే మనకి క్లాత్ అనేది లేవకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఇలా అణిగే కుట్టు అంటే డబుల్ కుట్టు అనేది ఒకటి వేసుకుంటే మనం ఇంతకుముందు జాయిన్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ వల్ల అయితే డిస్టర్బెన్స్ ఏమీ లేవకుండా మనకి నార్మల్గా అయితే ఉంటుంది. సో ఇలా వేసుకుంటే అయితే మనకి జాయింట్ చేసిన అట్టు కూడా ఏమి ఏర్పడదు. సో ఇప్పుడు దీనికి అయితే రివర్స్ వైపుకి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కుచ్చులు పెట్టుకున్నాం కదండి, కరెక్ట్గా సెట్ చేసుకొని ఒక 2 పిన్స్ అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మధ్యలో మనకి లూజ్ లాగా ఏమీ రాకుండా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆపోజిట్ కుచ్చులు పెట్టాం కాబట్టి
మనకు పఫ్ అనేది నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ కింద లేస్ మీద అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందనేసి అది కూడా ఇక్కడే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. సో మనం ఏదైనా కూడా కుడుతూ ఉంటేనే మనకి ఎలా కుట్టాలి, ఎలా సెట్ చేసుకోవాలన్న ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ కింద లేస్కి కట్ వర్క్ ఉంది. సో కట్ వర్క్ కింద మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కాబట్టి దాన్ని అయితే లైనింగ్ పైన పెట్టేసి అయితే జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత కూడా కొంచెం లూజ్ అనేది ఉంది. మరి కొంచెం లూజ్ ఉంటే పర్లేదండి, ఎక్కువగా లూజ్ ఉన్నది అనుకోండి మనకి లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్ మొత్తం లూజ్ ఇలా దిగబడిపోయినట్టు అయితే ఉంటుంది. సో మనం లైనింగ్ అనేది జాయింట్ లేకుండా స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాం కాబట్టి లైనింగ్కి కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇక్కడ వరకు అయితే జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో ఇలాంటి చాలా ఈజీగా అందరికీ అంటే కొత్త వారికి యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఫైనల్లీ లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికి లోతు అనేది కంపల్సరిగా తీయాలి. నేను లోతు అనేది ముందే తీసి పెట్టేసానండి. సో ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకి సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటే పఫ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే సేమ్ పఫ్ అనేది ఉంటుంది. సో మనకి జాయింటింగ్ అనేది ఎక్కడ కూడా కనబడకుండా నీట్గా అయితే ఉంటుందండి. సో కొన్ని క్లాత్లకి అయితే దారాలు అనేవి ఎక్కువగా లేస్తాయి కదా, సో అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు ఇలా చేసుకుంటే. ఫైనల్లీ వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి. సైజు వచ్చేసి 26 సైజు. సో ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందో చూసుకొని అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. నా బ్లౌజ్ అనేది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఆపోజిట్ క్లాత్ అనేది వేసుకుంటే ఇంకా బాగుండు, కాకపోతే శారీ అనేది లేదు కాబట్టి సేమ్ క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి చేశాను. అయినా కూడా ఫినిషింగ్ అనేది సూపర్గా వచ్చేసింది. సో ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కూడా బోటిక్ స్టైల్లో ఎలా అయితే ఫినిషింగ్ వస్తుందో అలా చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.